రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎంఐఎం ఆ పార్టీ కాళ్లు పట్టుకుంటుందని విమర్శించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో మున్ముందు వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధిపైన ప్రచారం నిర్వహించాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన పెద్ద అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రచారం చేస్తుండు. బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు. నువ్వు సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నీ పెద్దన్నకి ఓటు ఎందుకు వెయ్యాలి దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు, వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్ కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ మంచిగా వినాలి. బుల్లెట్ తోని కాదు నీకు సంపెడది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి. ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి. ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి, ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు. టిఆర్ఎస్ ఫేవర్ గా మాట్లాడే పార్టీ మీది మీరు వ్యక్తులు. టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అది ఇప్పుడు బీఆర్ఎస్ ఇడిచి మళ్ళీ కాంగ్రెస్ కాలు పట్టుకున్నారు. ఓకే, మీ అది చరిత్ర, అది మీ హిస్టరీ. అది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మీకు పైకి పంపించాలా?